గొర్రెల మందపై గుర్తు తెలియని మృగం దాడి చేసిన ఘటనలో 60 జీవాలు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఫుట్ ప్రింట్స్ ని బట్టి హైనా లేక తోడేలు దాడి చేసిందా అని నిర్ధారించుకోవాలన్నారు. చిన్నకోడూరు మండల్ మాచాపూర్ గ్రామంలో పున్నం మల్లయ్య అనే రైతు గొర్రెలను రాత్రి ఒక గుర్తు తెలియని అంటే జంతువు అటాక్ చేసి 65 గొర్రెలను చంపడం జరిగింది. అయితే దాని పగ్మార్క్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాము. వాటి కొలతలు ఇటు తీసుకున్నాము. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ జంతువు అన్నది చెప్పలేదు. అయినా కావచ్చు లేదా తోడేలా ఉండవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. దాని పగ్మార్క్స్ స్పష్టంగా కనిపిస్తలేవు. కొంచెము నేల గట్టిగా ఉన్నది కాబట్టి స్పష్టంగా కనపడడం లేదు. వాటి ఫోటోలు తీసుకున్న తర్వాత వాటిని ఐడెంటిఫై చేసి గతంలో కూడా గొర్రెల మీద దాడులు జరిగింది సార్. ఇదివరకు మాచాపూర్లో పెట్టితే కుక్కలు క్యాప్చర్ అయ్యింది. మేము కెమెరా ట్రాప్ పెట్టినాము. అక్కడ కుక్కలు వచ్చినాయి, కెమెరాలో వచ్చినాయి. ఇక్కడ కూడా ఈరోజు రాత్రి నుంచి కెమెరా ట్రాప్ చేస్తాం. నా పేరు పున్నం మల్లయ్య. మా నాన్న పున్నం మల్లయ్య. గత 30 సంవత్సరాల నుంచి గొర్రెల బతుకుగా మేము జీవనం సాగిస్తున్నాం. గతంలో మాదిరిగానే మా బావి దగ్గర కట్టేసిన గొర్రెల దొడ్డిలో ఏదో గుర్తు తెలియని అడవి జంతువు వచ్చి ఉదయం 4 గంటల సమయంలో దాడి చేయడం జరిగింది. అందులో 65 నుంచి 70 జీవాలు మృతి చెందినాయి. 20 నుంచి 30 జీవాలు ఇంకా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మనల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.